నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. దిస్ ఇస్ రాజమౌళి. ప్రస్తుతము భారతదేశం అంటే ప్రపంచంలోని దాదాపుగా ప్రతి దేశం భయపడుతుందని నేను చెప్పలేను, కానీ ఆలోచిస్తుంది అని మాత్రం చెప్పగలను. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నా కూడా ఇటు యుద్ధం వస్తే ఎట్లా దాన్ని ట్యాకిల్ చేస్తాడు, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాడని ప్రపంచంలోని చాలా దేశాలు ఎదురు చూసినాయి. దానికి సమాధానంగా నిన్న వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, జాతిని ఉద్దేశించి మాట్లాడి ప్రపంచానికి ఒక అద్భుతమైన మెసేజ్ని నిన్న ఆయన వదిలిపెట్టిండు. అసలు భారత్ అంటే ఏంటి? ఒకప్పటి భారత్ కాదు, 2014 ముందు భారత్, 2025లో ఇప్పుడు భారత్ ఏంటనేది స్పష్టంగా ప్రపంచానికి అర్థమైపోయింది. ఎస్పెషల్గా ఉగ్రవాదం మీద, ఉగ్రవాదాన్ని అణచడం లోపల భారత్ తీసుకున్న ఈ అత్యంత అద్భుతమైన నిర్ణయాన్ని ఇవాళ లోపల ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. అగ్రరాజ్యాలకే అసలు అందనంత దూరంలో ఉన్న సాధ్యం కానటువంటి క్లిష్టమైన ఆ సమస్యని ఎంత సులువుగా అంటే చాలా సులువుగా భారత్ దాన్ని సాధించింది. అందుకు నరేంద్ర మోడీ గారిని మనం ఇవాళ అభినందించాల్సిన అవసరం ఉంది. కొంతమంది భారతదేశంలో ఉన్న, ఈ దేశంలో బ్రతుకుతున్న కొంతమంది కుశ్చీలుడు, కుతంత్ర స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే, నరేంద్ర మోడీ అంటే గిట్టని వాళ్ళు మాత్రమే బయటికి ఏదో ఆయన మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా లోపల చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే పక్కనే ఉన్న ఒక దేశం, అది ఇంత చిన్న దేశం, ప్రతిసారి భారత్ని భయపెట్టిస్తుంది. మేము అణ్వాయుధాలను ఇస్తాం. అట్లాంటి దేశాన్ని, అట్లాంటి టెర్రరిజాన్ని పోషిస్తున్న దేశాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి సరైన బుద్ధి చెప్పడం అన్నది నిజంగా ఆయన పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది నచ్చకపోతే వాళ్ళని మనం పక్కన పెడదాం. అసలు ఆ భూభాగంలోకి చొచ్చుకపోయి అక్కడ అంటే సైనికులు వెళ్లకుండానే కేవలం అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అగ్రరాజ్యాలు సైతం వాడలేనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఎంత విధ్వంసం చేశాడంటే అది ఊహకు అందదు. ఇప్పుడు అసలు చెప్పే వరకు కూడా వాళ్ళకి అర్థం కాదు. రేపు ఇంకా తెలుస్తుంది వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు. సో ఇట్లాంటి అద్భుతమైన పని చేసిన నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకా భారతదేశంలో నివసిస్తున్న హిందూ సనాతన ధర్మం పాటించే వ్యక్తులే కాకుండా అన్ని మతాల వాళ్ళు కూడా నిశ్చింతగా నిద్రపోయే పరిస్థితి కల్పించింది ఈరోజు. సో దీనికి ఇంకా మనం మొత్తం విశ్లేషించుకుంటూ పోతే అగ్రరాజ్యాల వల్ల భారత్ అందించే స్నేహం వైపు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారిని నిందించిన కొంతమంది వాళ్ళు ఇవాళ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎంత చాకచక్యంగా ఈ దేశాన్ని వారు రక్షించారు అన్నది వాళ్ళు గుర్తించాలి. అటు అన్ని రకాలుగా కొంచెమైన ప్రాణ నష్టం జరగకుండా ఎంతో కొంత జరిగింది తప్ప, అట్లనే ఆస్తి నష్టం కూడా మనకు జరగకుండా ఆయన ఆ ఉగ్రవాదానికి ఎంత బుద్ధి చెప్పిండు అన్నది మీరు వాళ్ళు ఆలోచించండి. అంతేకాని ఆయన మీద ద్వేషం పెంచుకొని, భారతదేశం మీద ద్వేషం పెంచుకొని ఇలాంటి పనులు చేస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవన్నది మాత్రం ఇక్కడ నిజం. సో ఏది ఏమైనా కూడా భారతదేశ ప్రజలు మొత్తం ఈరోజు నరేంద్ర మోడీ గారు వెంట ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మమ్మల్ని రక్షిస్తాడన్న భరోసా మాత్రం ఈ రోజుతో నిండుకుపోయింది ప్రతి ఒక్కరి గుండెలల్లా. సో అందుకోసం ఆయనకు సర్వదా మనం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. జై భారత్. నమస్తే.